నేరం, శిక్ష ఈ మాటలు వినగానే మనకు ఏంటి గుర్తొస్తుంది? చట్టాలు, కోర్ట్లు, జైళ్ళు అంతేకదా? కాని న్యాయమనేది ఎప్పుడూ అంత సింపుల్గా బ్లాక్ అండ్ వైట్గా ఉంటుందా? ఒక పాత కథలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహ కాదు. ఎందుకంటే మనమిప్పుడు చెప్పుకోబోయే కథలో మన హీరో విక్రమార్క మహారాజుకు ఇది రోజూ ఎదురయ్యే ఒక భయంకరమైన రియాలిటీ. ఆయన భుజాల మీద ఉన్నది కేవలం రాజ్యభారం మాత్రమే కాదు, ఒక భయంకరమైన శాపం కూడా. సరే, మరి ఆ శాపమేంటి? దాని వెనుకున్న రూల్సేంటి? అవి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మనం విక్రమ్ బేతాళ కథల ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ లాంటిది. విక్రమార్కుడు బేతాళుణ్ణి పట్టుకుంటాడు, ఆ బేతాళుడొక కథ చెప్తాడు, కథ చివర్లో రాజునొక నైతిక సందిగ్ధంలో పడేస్తాడు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇందులో ప్రాణాలు తీసే ఒక చిక్కుముడుంది. చూసారా ఎంత భయంకరమైన కండీషనో? సమాధానం తెలిసికూడా సైలెంట్గా ఉంటే తల 1000 ముక్కలైపోతుంది. అదే నోరు విప్పి సమాధానం చెప్తేనో ఆ బేతాళుడు ఎగిరిపోయి మళ్లీ చెట్టెక్కుతాడు. అంటే విక్రమార్కుడికి ప్రతి కథ ఒక అగ్నిపరీక్షలాంటిది. సరే, ఈ నేపథ్యంలో బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన ఒక చాలా కాంప్లెక్స్ కథను చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక కేస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఈ కేసులో మన మెయిన్ క్యారెక్టర్ విజయ్ వర్మ. ఆయన ఒక నిజాయితీపరుడైన అవినీతి నిరోధక అధికారి. ఆయన ఉన్నాడంటే ఆ రాజ్యంలో అన్యాయం జరగదనేది ప్రజల గట్టి నమ్మకం. అంత బాగానే ఉంది కాని ఒకరోజు ఆయన ముందుకి ఒకేసారి 2 విచిత్రమైన సమస్యలొచ్చాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 2 సమస్యలు ఒకేసారి ఆయన ముందుకొచ్చాయి. ఒకవైపు కొంతమంది వ్యాపారులొచ్చి అయ్యా మమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. సరిగ్గా అదే టైంలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక జంట మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. సరే, ఈ కేసుని ఛేదించడానికి మన ఆఫీసర్ విజయ్ వర్మ చాలా పద్ధతిగా తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మొదట వ్యాపారుల ఫిర్యాదు తీసుకున్నాడు. వెంటనే ఆయన అనుమానం ఆ కొత్తగా వచ్చిన జంటపైకి మళ్ళింది. వాళ్ళని పిలిపించాడు, వాళ్ళు చెప్పేది మొత్తం ఓపికగా విన్నాడు. ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఎవ్వరూ అస్సలు ఊహించనిది. వాళ్ళు చెప్పిన కథ మొత్తం విన్నాక విజయ్ వర్మ వాళ్లని అరెస్ట్ చేయలేదు, శిక్షించనూ లేదు. జస్ట్ ఊరు విడిచి వెళ్లొద్దు అని చెప్పి వదిలేశాడు. అంతే. ఆలోచించండి, నిజాయితీకి మారుపేరైన ఒక అధికారి నేరస్తుల్ని పట్టుకుని కూడా ఎందుకు వదిలేశాడు? ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. అంతే, కథ ఇక్కడితో ఆపేసి బేతాళుడు నవ్వాడు. విక్రమార్కుడి కోసం తన వల పన్నేశాడు. ఇప్పుడు రాబోతోంది అస్సలైన ప్రశ్న, రాజుని ఇరకాటంలో పెట్టే ఆ ఫైనల్ క్వశ్చన్. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. దట్టమైన అడవి, విక్రమార్కుడు నడుస్తున్నాడు, భుజం మీద బేతాళుడి శవం. కథ పూర్తయింది, అంతా నిశ్శబ్దం. ఇప్పుడు బేతాళుడు తన ప్రశ్న అడగడానికి రెడీ అయ్యాడు. సో బేతాళు పాయింట్స్ అన్ని క్లియర్గా చెప్పాడు. 1, వ్యాపారులు మోసపోయారు. 2, మోసం చేసింది ఆ జంటనే. 3, న్యాయాన్ని కాపాడాల్సిన ఆఫీసర్ వాళ్లను ఫ్రీగా వదిలేశాడు. అంతా క్లియర్గానే ఉంది కదా? కాని నిజంగా అంత సింపులా విషయం? ఇప్పుడు చెప్పు విక్రమార్క, ఈ ముగ్గురిలో అసలైన నేరస్తుడెవరు? చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా ఉంది కదా, కాని సమాధానమంత సులభం కాదు. మోసం చేసిన ఆ జంటనా? వాళ్లను వదిలేసిన ఆఫీసరా? లేక ఇదంతా తన రాజ్యంలో జరగడానికి కారణమైన ఆ రాజేనా అసలు నేరస్తుడు? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఒక చాలా పెద్ద డిస్కషన్లోకి లాగుతుంది. అదేంటంటే, అసలు నిజమైన న్యాయం అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రూ జస్టిస్? చూడండి, ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి 2 వైపులా వాదన ఉంది. ఆ జంట, అవును, వాళ్లు మోసం చేశారు, అది నేరం. కాని వాళ్లు అలా చేయడానికి ఏదైనా బలమైన, సమర్థనీయమైన కారణం ఉంటే? ఇక ఆఫీసర్ విజయ్ వర్మ, అతను తన డ్యూటీని నెగ్లెక్ట్ చేశాడా? లేక చట్టం కంటే గొప్పదైన మానవతా దృక్పథంతో ఆలోచించాడా? ఫైనల్గా రాజు, తన రాజ్యంలో జరిగిన అన్యాయానికి ఆయనే బాధ్యత వహించాలా? ఫైనల్గా ఈ కథ మన ముందు ఒక ఫండమెంటల్ ప్రశ్ననుంచుతుంది. న్యాయమంటే చట్టం పుస్తకంలో ఉన్న రూల్స్ని గుడ్డిగా ఫాలో అవడమా? లేక అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని కరుణ చూపించడమా?
ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంది? ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కొన్నిసార్లు మనం చూపించే కరుణ అస్సలు నేరం కంటే పెద్ద నేరంగా మారే ప్రమాదముందా? బహుశా కొన్ని ప్రశ్నలకు అంత సులభంగా సమాధానాలు దొరకవేమో.